చేశారు. ఆ శపథాన్ని నెరవేర్చుకుంటూ ఈరోజు ఆయన సభలో అడుగుపెట్టారు. సో దీని గురించి ఏం చెప్తారు ముందుగా? అందరికీ నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం సార్. ఈరోజు అసెంబ్లీకి గౌరవం వచ్చింది. అంటే అసెంబ్లీకి గౌరవం రావటం అంటే రాష్ట్ర ప్రజలకి గౌరవం వచ్చినట్టుగా మనం భావించాలి. గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అసెంబ్లీని కౌరవ సభగా మార్చినటువంటి పరిస్థితి మనం కూడా చూసాం. కౌరవ సభ అంటే ఏదో తెలిసి తెలియనట్టుగా కాకుండా ఒకనాడు అసెంబ్లీ ఆ కౌరవ సభలో మహిళ అయినటువంటి ద్రౌపదిని చీరబట్టుకొని లాగుతా ఉంటే సభాపతి గాని సభానాయకుడు గాని వాళ్ళందరూ కూడా అవహేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ముసిముసిలు నవ్వుకుంటూ చాలా వికారంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి అట్లా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ లేని విధంగా ఆ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక సార్లు చేశారు. అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సార్లు చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. ఆ సభకు ఒక ఉన్నతనం ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సభకి ఎక్కడా కూడా హుందాతనం అనేది లేకుండా అవహేళనలతోటి, అవమానాలతోటి, ఎగతాళితోటి, ఆడవాళ్ళని కించపరచడంతో ఇట్లాంటివన్నీ కూడా జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సభను చూడలేదు, నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా చూడలేదు, ఇంత దారుణమైనటువంటి అవహేళనలు ఎగతాళి చేయడానికి, మహిళలను కించపరచడానికి, వాళ్ళ శీలాలను కించపరచడానికి, వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడటానికి పెట్టేటువంటి ఇలాంటి సభలో నేను ఉండను, మళ్ళా ఇది గౌరవ సభగా ఉంటే మాత్రమే నేను వస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శపథం చేసి వచ్చారు. ప్రజలు కూడా మొత్తం ఆ రోజు 5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఏం జరిగింది, అమరావతిలో ఏం జరిగింది, పోలవరంలో ఏం జరిగింది, దళితుల మీద ఏం జరిగింది, ముస్లింస్ మీద ఏం జరిగింది, వనరులు ఏమైంది, సహజ వనరులు దోపిడీ ఎట్లా జరిగింది, స్వేచ్ఛ లేకుండా ఎట్లా ఉంది, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూలీ చేశారు, రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఏం చేశారని అన్ని గమనించిన తర్వాత ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ఏ బాధ జరిగినా అందరికీ అండగా ఉండేటట్టు పోరాటాలు చేయటం ద్వారా ఈ రోజు ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరి మరలా గౌరవ సభలోకి శపథం చేసినట్టుగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించారు. వాళ్ళ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, ప్రజల యొక్క ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతిలోనే అది గౌరవ సభగానే కొనసాగింది. ప్రజల యొక్క స్వేచ్ఛని కాపాడే విధంగా, ప్రజల యొక్క హక్కుల్ని కాపాడే విధంగా, దోషుల్ని శిక్షించే విధంగా, సహజ వనరుల్ని కాపాడే విధంగా మాత్రమే సభ జరిగిందని చెప్పేసి కూడా అందరూ భావిస్తా ఉన్నారు. ప్రజలకి మొదటగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకాల్సినటువంటి అవసరం అంతా ఈ రోజు కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మాణిక్యాలరావు గారు, ప్రమాణ స్వీకారం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సభ నుంచి వెళ్ళిపోవడాన్ని ఎలా చూస్తారు? మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు వెళ్ళిపోయారని అనుకుంటున్నారు? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడని చెప్పేసి ఎవరు కూడా భావించాల. ఎందుకంటే అతనికి కావాల్సినటువంటి క్షుద్ర శక్తులు ఆ సభలో లేవు, పేకాటగాళ్ళు లేరు, బూతులు తిట్టే వాళ్ళు లేరు, అపహాస్యం చేసేటువంటి వాళ్ళు లేరు, అవహేళన చేసే వాళ్ళు లేరు, ఆ మహిళల్ని దూషపరం చేసేటువంటి వాళ్ళు లేరు. కాకపోతే మళ్ళా ఎప్పుడైనా రావాలంటే ప్రమాణ స్వీకారం చేసి ఉండాల. అతను ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ప్రమాణ స్వీకారం చేసి ఉండాలి కాబట్టి వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఆ వాతావరణం అంతా చూసిన తర్వాత ఈ గౌరవ సభని కాపాడటం కోసం, ఈ సభని కాపాడటం కోసం, ప్రజలకి సంబంధించి ఆలయం లాంటి అసెంబ్లీని కాపాడటం కోసం వచ్చినటువంటి ఎవరైతే ప్రజాస్వామిక వాదులు ప్రజల యొక్క ఆశీస్సులతోటి వచ్చి ఉన్నారో వాళ్ళని చూసిన తర్వాత అక్కడ నిలబడలేకపోయారు. దేవతలను చూసి క్షుద్ర శక్తులు కనుక పారిపోయినట్టు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులను చూసి జగన్మోహన్ రెడ్డి ముఖం చెల్లక పారిపోయినట్టుగా కనపడతా ఉంది. ఏం చర్చిస్తాడు ఆయన? ఆయన గతంలో చేసినటువంటి అవమానాల మీద ఏమైనా చర్చ పెడతాడా? రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాల మీద ఏమైనా మాట్లాడగలుగుతాడా? రాజధానికి విధ్వంసం చేసిన దాని మీద ఏమైనా మాట్లాడగలుగుతాడా? మాట్లాడేటువంటి అవకాశం లేదు. అతని ముఖం చెల్లలేదు, ఒలికిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. భయపడుతూ తన పేరు కూడా తను ఉచ్చరించుకోలేకపోయాడు. అంతకు ముందు ఏదో విర్రవీగే కులాహంకారంతో జగన్మోహన్ రెడ్డి ఎంటుకు పేకలేడు, జగన్మోహన్ రెడ్డి దరిదాపులకు రాలేదు, జగన్మోహన్ రెడ్డి అంటే వీరుడు, జగన్మోహన్ రెడ్డి అంటే సింహం అని చెప్పేసి పిచ్చి కోతలు, పిచ్చి ప్రేలాపనలు చేసేటువంటి వ్యక్తి
మోహన అనుకుంటా ఒరిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. నేను అనుకుంటా ఉన్నా ఇక అసెంబ్లీకి రాలేడని, వస్తే రావాలని కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రావాలి, చర్చించాలి. గతంలో మీరు ఏం చేశారు, ఎన్ని తప్పులు చేశారు, ఎలాగా ప్రజల